ఓయ్! కాస్త వినండోయ్! ఏంటి వీళ్ళకి నైట్ టైమ్ కూడా షికారులు ఎక్కువైపోతున్నాయి అని అనుకోవచ్చు. మరేం లేదండి. మేమైతే డీమార్ట్‌కి వెళ్ళామండి. మా హస్బెండ్ డ్యూటీకెళ్తే మాకైతే నైట్ టైమే బయటకి వెళ్ళడానికి కుదురుతదండి. అందుకని చెప్పి డ్యూటీ నుండి వచ్చాక అయితే డీమార్ట్‌కయితే వెళ్ళాము. బండయితే పార్క్ చేయడానికి వెళ్లారు. ఇక్కడ నా చిట్టి తల్లయితే వాళ్ళ డ్యాడీ కోసం వెయిటింగు. "వెళ్ళిపోదాం పదా లోపలికి వెళ్దాం" అన్నా వాళ్ళ డ్యాడీ వచ్చేంత వరకయితే అక్కడి నుండి కదలలేదండి. ఇంక వాళ్ళ డ్యాడీ వచ్చి ఇలా ట్రాలీలో కూర్చోబెట్టిన తర్వాత తన మొహంలో అయితే ఒక స్మైల్ అయితే వచ్చిందండి. మేమైతే డీమార్ట్‌కయితే ఒక 3 ఐటెమ్స్ కోసం అయితే వెళ్ళాము. మరీ ఎక్కువ షాపింగ్ అయితే చేయాలనుకోలేదు. కానీ తెలిసిందే కదా! మనం డీమార్ట్‌కి ఒక్కదాని కోసం వెళ్తే ఇంకా ఎన్నెన్నో జరిగిపోతుంటాయి. ఇక్కడ నా చిట్టి తల్లయితే బిస్కెట్స్, బ్రెడ్స్ అన్నీ తినేస్తుంది చూడండి. ఎలకపిల్లలాగా చేతికి దొరికేవన్నీ కొరికేస్తుందండి. ఇంకా బ్రెడ్ కూడా తీసుకొని ఇంకా ట్రాలీలో అయితే వేసేసాము. ఇంక చేతికి బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇచ్చాము. అది కూడా ఉంచలేదండి. ఇంకా ఇక్కడొచ్చేసి మెయిన్‌గా అయితే ఈ డైపర్స్ కోసం అయితే వెళ్ళామండి. తెలిసిందే కదా! డీమార్ట్‌కి ఒకదాని కోసం వెళ్తే ఎన్నెన్నో కొంటామని. ఇంకా డీమార్ట్ చూడగానే ఆడవాళ్ళమందరమే చంద్రముఖి అయిపోతామని చెప్పేసి. ఇక్కడ నా చిట్టి తల్లయితే ఇంకా ఇక్కడ వాళ్ళ డ్యాడీ కోసం షర్ట్స్ అయితే ఎంచుతుందండి. వాళ్ళ డ్యాడీ అయితే బట్టలు చూస్తున్నారండి. తను కూడా చూసేస్తుందండి. ఇంకా ఇంటికి వెళ్ళిన వెంటనే షాక్. ఏంటా షాక్ అనుకుంటున్నారా? నా చిట్టి తల్లయితే ఇక్కడ బ్యాంగిల్ అయితే పోగొట్టేసింది. అది సిల్వర్ బ్యాంగిల్. ఇంతకు ముందయితే కాళ్ళపట్టి అయితే పోగొట్టేసింది. మా అమ్మ వాళ్ళు కొనిచ్చినవేవి తనకు కట్టుబడి లేనట్టున్నాయి. అన్నీ అలా పోగొట్టేస్తూ ఉంటుంది. ఇంకా మేము ఇంటికి వెళ్ళిన వెంటనే ఎక్కడ పోయిందని చెప్పేసి వీడియోస్ అన్నీ చూస్తున్నాము. వీడియోస్‌లో అన్నిటిలో ఉందండి. ఇంకా మేము బండి మీద వెళ్తుంటే ఎక్కడో పడిపోయి ఉంటది. ఇంకా పోతే పోయిందిలనేసి ఇంకొదిలేసాం. చిన్న పిల్ల కదా! ఇంకేం చేయలేము. ఇంక ఈరోజు వీడియో అయితే ఇదనమాట. ఓకే. బాయ్ బాయ్.